ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శతాక్షి ఆవిర్భావం, దుర్గమాసుర సంహారం. జగతిలో దుర్గముడనే పేరు గలవాడొకడున్నాడు. వాడు రురుని కొడుకు, నిరర్గళ బాహా ప్రతాపుడు, అతిలోకుడు, దుర్మార్గుడు, హిరణ్యాక్షుని వర్గీయుడు. అతడు దేవతలకు బలమైన వేదాలు హరిస్తే వారు నశిస్తారని తలచి హిమాలయానికి వెళ్ళి వాయుభక్షకుడవుతూ 1000 సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేయసాగాడు. అతడి తేజం వల్ల భూమి అంతా కంపించింది, కులపర్వతాలు చెలించాయి. అంతట బ్రహ్మ ప్రసన్నుడై హంసనెక్కి ప్రత్యక్షమై సమహధిగతుడైన ఆ దుర్గమునితో, నీ తపస్సుకు మెచ్చి నీ కోరిక తీర్చడానికి వచ్చాను అన్నాడు. అతడు బ్రహ్మకు మొక్కి, దేవా, బ్రాహ్మణులలో సురులలో ఉన్న వేదాలు మంత్రాలు నా సమీపాన ఉండేటట్లు, సురులకు పరాజయం కలిగేటట్లు నన్ను అనుగ్రహించు అన్నాడు. దానికి బ్రహ్మ సరే అని తన నివాసానికి వెళ్ళాడు. అంతట వేదశాస్త్రాలు విప్రులు మర్చారు. స్థాన సంధ్యా హోమ జపతపాలన్నీ అడిగిపోయినాయి. భూమి అంతా హాహాకారం నిండింది. సురుడు స్వర్గంలో యజ్ఞాధికాల హవ్యం దొరకకపోవడంతో సౌఖ్యం లేక ముసలివారయ్యారు. రణోద్యుక్తుడైన దుర్గముడు అమరావతిని ఆక్రమించాడు. వజ్రమయ దేహుడైన అతడితో పోరాడలేక దేవతలు ప్రాణభీతితో పర్వత గుహల్లోకి పలాయనమయ్యారు. వారక్కడ జగదంబను పూజించి కొనియాడసాగారు. యజ్ఞాలు లేక ధర్మం నశించిన కారణంగా ఏకంగా 100 ఏళ్లు లోకంలో అనావృష్టి దోషం కలిగింది. దాంతో ఏర్లు, చెరువులు, నూతులు ఎండిపోయాయి. దానివల్ల పశుపక్ష మృగాదులలో, మనుష్యులలో శవసంగ్రహం విస్తరించింది. ఈ విధంగా జగత్తుకు ఉపద్రవం కలుగగా శాంతమనస్కులైన కొందరు విప్రులు హిమాలయాలకు పోయి జగదీశానుని గూర్చి సమాధి, జ్ఞాన, పూజాయోగాలతో నిరాహారులై ఏకాగ్రచిత్తంతో ఆరాధిస్తూ ఈ విధంగా వినుతించారు. ఓ మహేశాని, అపరాధం గల పామరుల పట్ల దయలేకపోవటం న్యాయముగునా? నీ కోపము ఉపసంహరించు, ఈ అనర్గం పోగొట్టు. మాకింక శరణమెవరమ్మా? అనంతకోటి బ్రహ్మాండ నాయిక, కూటస్వరూపిణి, చిద్రూప, భువనేశ్వరి అయిన నీకు నమస్కారం. నేతి నేతి అనే వాక్యాలతో బోధ్యమానమవుతూ సర్వకారణమైన నీకు అంజలి ఘటిస్తున్నాం. ఈ కాలికమైన దురవస్థను బాపి మమ్ము కటాక్షించవా తల్లి అని ప్రార్థించారు దీనంగా. వారి ప్రార్థనను విని ఆ పరాంబ ప్రత్యక్షమైంది. నీలాజనం పోలు దేహము, పీన కర్కశ పయోధరాలు, 100 కన్నులు, కోటి సూర్యుల కాంతి, సమృద్ధి, జగదతీతమైన సౌందర్యం, లావణ్యం, చేతులలో కమలం, బాణం, కూరగాయలు, సరసములైన తీయని పండ్లు, పూలు, చిగురుటాకులు, ఆమె చేతనున్నవన్నీ ఆకలి దప్పులు పోగొట్టేవి. శాపము ఆమెకు ఆయుధం. అలా వెలుగొందే పరామ్మను చూచి స్తవం చేయగా ఆమె నేత్రాల నుండి వారి ధారలు అంతు లేకుండా కురిశాయి. ఇలా నవరాత్రులు ఒకే విధంగా సకలౌష సమూహాన్ని సంపర్కరమైన నేత్రజలసారం వెళ్ళి విరిసింది. దానివల్ల నదనదీ నిర్ఘరాలు అనూనమయ్యాయి. సురులు గిరిగుహాంతరాలు వెలువడి బ్రాహ్మణులతో కలిసి అంబికను ఈ విధంగా సన్నుతించారు. అమ్మా, నిత్యతృప్తవు, నిరుపమ, నిఖిలాగమాంతవేద్యవు, భువనాధిపతివి, బ్రహ్మస్వరూపవు, భక్త కల్పాగమవు. దేవి, నీవే ఈ భువనమంతా మాయచే సృష్టిస్తావు. భక్తజనుల కోసం ఏ అవతారమైనా ఎత్తుతావు. అమితలోచనాలతో అలరారే నీ రూపం
దేవతల నిమిత్తం కాదా? ఇంక నీవు శతాక్షి అనే పేరును ఒప్పు. మా ఆగమాలు తెచ్చి మాకిచ్చి మమ్ము కరుణించు. ఆకలికి తాళలేకపోవటంతో నిన్ను నృతించాం తల్లి. అంతటా పరాంబ తాను తెచ్చిన భోజ్యాలను ఆ సురలకిచ్చింది. ఆ కారణంగా ఆమె శాకంబరి అనే పేరుతో ఒప్పింది. ఈ విధంగా వారి క్షుద్బాధ తీర్చింది. తర్వాత దుర్గముడు దూతల వల్ల విషయమంతా తెలిసి 1000 అక్షౌహిణుల సైన్యంతో కలిసి హిమాలయానికి వెళ్ళి ఆ దేవి సమీపాన ఉన్న దేవతలను అరికట్టి విప్రులను పీడించగా రక్షించు రక్షించు అంటూ బ్రాహ్మణులు ఒక్క పెట్టున గగ్గోలు పెట్టారు. అప్పుడు దేవి కరుణించి చక్రాన్ని వారి మీదుగా ఒక ఛత్రంలాగా వర్తిల్ల చేసింది. ఇలా బయట ఉండి ఒక్క బాణం కూడా వారిపై పడకుండా సంరక్షించే ఆ దేవికి దుర్గముడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారి బాణాలతో సూర్యమండలమే కప్పబడింది. బాణాల ఉరిపిడికి అగ్ని పుట్టింది. కఠోరమైన వింటినారీ శబ్దాలకు 10 దిక్కులు దద్దరిల్లాయి. ఆ సమయంలో ఆ శతాక్షి దేహం నుండి కాళిక, తారిణి, బాల, త్రిపురభైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, జంభిని, తులజాదేవి, మోహిని, చిన్నమస్త, గుఖ్యకాళి, దశసహస్రబాహుక మొదలైన 32 శక్తులు, ఆ వెంటనే 64 శక్తులు అనంతంగా పుట్టి అసంఖ్యాకంగా ఒప్పి ఆయుధాలుగా చేతులతో మృదంగ వీణా శంఖనాదాలతో నిండిన రణరంగంలో విజృంభించి ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని రూపుమాపింది. అప్పుడు దుర్గముడు ముందు నిలిచి ఆ శక్తులతో 10 రోజులు యుద్ధం చేసి 11వ రోజున ఎర్రని చందనం, ఎర్రని దండలు దాల్చి గొప్ప ఉత్సవం చేసి త్రిజగతీ వీరునిలాగా విక్రమించి శక్తులను ఉక్కడగించి సురళమూకలతో వీరత్వంతో పోరాడి ఆ పరమశక్తి రథం ఎదుట తన రథాన్ని నిలిపాడు. వారిద్దరి మధ్య భయం గొలిపే విధంగా 2 జాముల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు ఆమె రక్కసునిపై 15 బాణాలు వేసింది. 2 కళ్ళల్లో, 4 గుర్రాలపైన, 1 బాణం ధ్వజం పైన, 2 భుజాలపైన, 1 సారథిపైన, మిగిలిన 5 వాడి వక్షంపై వేసి చీల్చగా వాడు నెత్తురు కక్కుతూ ఆ జగదంబ ముందు భాగాన పడి దుర్గముడు మరణించాడు. అంతటా వారి శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి ఆమెలో కలిసిపోయింది. ఈ విధంగా ఆ కంటకుండి చంపగా జగమంతా ప్రశాంతత్వం పొందింది. అప్పుడు సమస్త దేవతలు, ఓ పరమేశ్వరి, శాకంబరి, శతాక్షి, శివ, బ్రహ్మాండగోళాలన్నీ భ్రమించి పరిభ్రమించటానికి నీవే కారణం. సకలోపనిషత్తుల చేత మృతించబడే జ్ఞానప్రసూనాంబవు నీవే. ఓ దుర్గమాసుర భంజని, జయమంగళ స్వరూపిణి, పంచకోశాంతర సంస్థిత మాయేశ్వరి, అమ్మా నీకివే మా నమశ్శతాలు. ఏ భువనేశ్వరిని మునులందరూ నిర్మలమైన మంత్రాలతో ధ్యానిస్తారు, అట్టి ప్రణవస్వరూపిణి జనని నీకివే మా నమశ్శతాలు. అనంతకోటి బ్రహ్మాండ జనయిత్రి, బ్రహ్మ విష్ణాదుల జనని, దివ్యమంగళమూర్తి అయిన జగద్ధాత్రి నీకివే మా శతసహస్ర వందనాలు. నీవు దయామయ తల్లివి, పరమేశ్వరివి, శతాక్షిమాతవు. కాబట్టి పామరులమైన మమ్మల్ని చూచి విలపించావు. నీవు తప్ప సర్వేశ్వరుడలా చెయ్యడు. అప్పుడు సంతోషకారిణి అయి పక్కనే అంజలి ఘటించి ఉన్న విప్రులతో, ఈ నా శరీరం అధికంగా గౌరవించదగింది. నేను మాటిమాటికి పూజాగానాధికాలతో కొలిచిన మానవులకు పరాలు తప్పక ఇస్తాను. దుర్గముడనే రాక్షసుడితో పోరాటానికి చాలా కన్నులతో ఉద్భవించి వారిని చంపిన కారణంగా శతాక్షి అని, దుర్గాని నన్ను కొలవగా దోషాలు అణుగుతాయి. అని ఉపదేశించి వేదాలనిచ్చి దేవి అదృశ్యమైంది. ఇలాంటి కథ విన్నా, వ్రాసినా, చదివినా, చదివించిన జనులకు ఆ దుర్గయే శుభాలిస్తుంది.
ఇది పరమరహస్యం అని వ్యాసుడు చెప్పాడు. ఓం శాంతి శాంతి శాంతి. యుహం భూయాత్. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.